ధనుర్మాసం నెల రోజులు వైష్ణవాలయాలలో తిరుప్పావే పారాయణ పూజలు ఎంతో వైభవంగా సాగుతాయి. మరి నెల రోజుల పాటు సాగే ఈ వ్రతం ఎలా చేయాలి, ఏ ప్రసాదం నైవేద్యం పెట్టాలి, ఏ అష్టోత్తర నామాలు చదవాలి, నియమాలేంటి తెలుసుకుందాం పదండి. ధనుర్మాసం ప్రారంభం రోజున తెల్లవారుజామునే లేచి ఇంటిని శుభ్రపరుచుకుని గుమ్మాలకి పసుపు కుంకుమలు రాసి తల స్నానం చేసి శుభ్రమైన బట్టలు కట్టుకుని పూజ ప్రారంభించాలి. ముందుగా నిత్య పూజ చేసుకుని ఆ తర్వాత కృష్ణ అష్టోత్తర శతనామావళితో కృష్ణుడిని, ఆ తర్వాత గోదా అష్టోత్తరంతో గోదాదేవిని పూజించాలి. ఆ తర్వాత కట్టె పొంగలి అంటే బియ్యం పెసరపప్పు కలిపి వండే పొంగలిలో జీలకర్ర మిరియాలు నెయ్యి ఉప్పు కూడా వేసి వండాలి. ఆ పొంగలిని నైవేద్యంగా పెట్టి గోదాదేవికి కృష్ణుడికి హారతిచ్చి ఆ తరువాత తిరుప్పావే పాసురాలు చదవాలి. వీలున్నవారు ప్రతిరోజు 30 పాసురాలు చదవచ్చు. సమయం లేనివారు ఏ రోజు పాసురం ఆ రోజు చదివి పూజ ముగించవచ్చు. 30 పాసురాలు చదివి ఆఖరిలో ఏ రోజు పాసురం ఆ రోజు చదవాలి. కర్పూర హారతి ఇస్తూ 2 సార్లు ఆ పాసురాన్ని చదవాలి. ఆ తర్వాత ఒక పండుని నివేదన చేసి హారతి ఇవ్వాలి. అలా హారతి ఇచ్చేటప్పుడు 24వ పాసురాన్ని చదువుతారు. ఆ తర్వాత 29, 30 పాసురాలు చదువుతూ వింజామరం వీస్తూ దేవుని పాదాల దగ్గర పువ్వులుంచి పూజ పూర్తి చేయాలి. విశేష పాసురాల రోజున పులిహార, చక్కెర పొంగలి వంటివి నైవేద్యంగా పెడతారు. ఈ నెల రోజులు పువ్వులు పెట్టుకోకూడదన్నది వ్రత నియమాలలో ఒకటి. నెల రోజులు ప్రతి పువ్వు కృష్ణునికే చెందాలన్నది ఆ నియమం వెనుక ఉద్దేశం. 24వ రోజున దీపాలు వెలిగిస్తారు. 27వ రోజు కూడారే పాసురం రోజున చక్కెర పొంగలి ఎక్కువ నెయ్యి వేసి వండి ఆరగింపు చేస్తారు. మొదటి 15 రోజులు సూర్యోదయానికి ముందు పూజ పూర్తి చేయాలి. ఆఖరి 15 రోజులు సూర్యోదయం తర్వాత పూజ చేయాలి. ఆఖరి రోజు అంటే భోగి రోజున గోదా కళ్యాణంతో ఈ ధనుర్మాస వ్రతం పూర్తవుతుంది. సాక్షాత్తు శ్రీరంగనాథుడే నడిచి వచ్చాడు ఈ వ్రతం చేస్తే. కాబట్టి నియమనిష్టలతో భక్తితో ఈ వ్రతం చేసిన వారి కోరికలన్నీ తీరుతాయన్నది పెద్దల మాట.